ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం చదువుతానండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచును. యెహోవా దృష్టి, మన దేవుని యొక్క దృష్టి మానవుల మీద ఉంటుంది. ఎటువంటి వారి మీద ఉంటుంది అంటే, మరి ఆయనందు భయభక్తులు కలిగి వారై, అంటే ఆయన వాక్యం విని భయపడి ఆయన వాక్యానికి లోబడిన వారై ఉండేటువంటి వారు భయభక్తులు అంటే. ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద నిలుచును. కాబట్టి ఆయన దృష్టి అనేటువంటిది. కాబట్టి దేవుడు మనుషుల్ని చూస్తుంటున్నాడు. ఒకవేళ అనుకోవచ్చు, దేవుడు మనల్ని ఎక్కడ చూస్తున్నాడు లేని అనేక సందర్భాల్లో. ఆ, అయితే దేవుడు మనల్ని గమనిస్తున్నాడట. ఎట్లా గమనిస్తున్నాడంటే, 2వ దినవృత్తాంతంలో ఒక మాట ఉంటుంది, 16వ అధ్యాయంలో. ఇక్కడ ఆసా యొద్దకు వచ్చి, దీర్ఘదర్శి అయిన ఆసా యొద్దకు వచ్చి హనాని చెప్తుంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయములు గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటను సంచారము చేయుచున్నది. ప్రియమైన వర్లారా, గమనించండి. లోకమంతా కూడా దేవుడు చూస్తుంటున్నాడట. అంటే లోకంలో ఉండే మనుషులందరినీ చూస్తున్నాడు. అన్ని దేశాల్లో, అన్ని భాషల మధ్యలో, అన్ని జాతుల మధ్యలో ఉండేవారు. ఎవరెవరి హృదయం యథార్థంగా ఉండదో వారిని ఆయన కోరుకునేవాడుకుంటున్నాడు. గమనించాలి. కాబట్టి హృదయాన్ని చూసేవాడుకుంటున్నాడు ఆయన. ముఖాన్ని చూసి, దేవుడు ముఖమును చూసేవాడు కాదు, మన హృదయాంతరంగమును ఆయన పరిశోధించి చూసేవాడుకుంటున్నాడు. కాబట్టి ఎవరి హృదయం అయితే యథార్థంగా ఉంటుందో అటువంటి వాడిని ఆయన దృష్టిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకునేవాడు అటువంటి వాడే అనే విషయాన్ని ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది. అది కొరకే సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తే 15వ అధ్యాయం 3వ వచనములో, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచును. అయితే ఎవరైతే మరి ఆయనకు విధేయులుగా ఉంటారో వారి మీద దృష్టించి, వారి మీద కనికరించి వారికి సహాయం చేసేవాడు ఉంటున్నాడు. అది అందరినీ చూస్తుంటున్నాడు. అయితే ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు? యథార్థ హృదయాలను ఆయన కోరుకునేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సోదర సోదరి, మన జీవితాల్లో యథార్థ హృదయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. అందుకొరకు ఇక్కడ చూస్తుంటున్నాము. మరి 34వ అధ్యాయంలో, ఇది 34వ కీర్తనలో ఒక మాట చూస్తుంటాం. ఏంటంటే 15వ వచనంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలు ఒగ్గి ఉన్నది. కాబట్టి యెహోవా దృష్టి ఆయన మీద ఉంటుంది. ఆయన చెవులు వారి ప్రార్థనలు, అంటే వారి విన్నపాలు, వారి విజ్ఞాపనలు, వారి కోరికల మీద ఆయన వినేవాడుకుంటున్నాడు. కాబట్టి మన దేవుడు చూసేవాడుకుంటున్నాడు, వినేవాడుకుంటున్నాడు. అదే సమయంలో దానికి ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉండి ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. అంటే వారిని పెట్టే మొరను ఆలకించేదిగా ఉంటున్నది అంటున్నాడు. కాబట్టి పేతురు కూడా ఏం చెప్తాడంటే, పేతురు మొదటి పత్రిక ఆ, మరి 3వ అధ్యాయం 12వ వచనములో, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. బాగా గమనించాల. కీడు చేయవారికి, దుష్టత్వం చేయవారికి ఆయన నుంచి దూరంగా, మరి అటువంటి వారికి విరోధంగా ఉంటుంది. అయితే ఎవరైతే నీతిమంతులు ఉంటున్నారో, ఎవరైతే ఆయన భయపడుచుతున్నారో, తన ఏదో భయభక్తులు కలిగిన వారి పక్షంగా ఆయన వారు చేసే మొరను, విన్నపములు, ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు ఆయన ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆలకించి వారికి ఏం చేస్తాడు? వారికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకొరికి లూకాసు వార్త 22వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనంలో ఇక్కడ యేసు ప్రభు మాట చెప్తాడు. అక్కడ శిష్యులను చూసి, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానులు పుచ్చుకుని ఆ, సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రుల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించున్నాను. చూసారా, శిష్యులకు ఇచ్చినట్టు వాగ్దానం. ఆ, శిష్యులంటే మీరు మీరు నన్ను ఎరిగిన వారు ఉంటున్నారు, నేను మిమ్మల్ని చూస్తుంటాను, నాతో కూడా శోధనలో కూడా మీరు నిలిచున్నారు. కాబట్టి ఆ రాజ్యములో మీకు సింహాసనం మీద కూర్చుని పెడతానంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఆయన దృష్టించేటువంటి యొక్క దృష్టి, ఆయన కనుదృష్టి అనేటువంటిది మనల్ని దృష్టించి మనలోని యథార్థతను గమనించి యథార్థకు తగినటువంటి
ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేవాడుకుంటున్నాడు. అందుకొరకే మరి కీర్తనకర్త కూడా ఒక మాట చెప్తాడు 25వ కీర్తనలో. ఏం చెప్తున్నాడు అంటే 25వ కీర్తన 12వ వచనం నుంచి, రైట్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు, వారు కోరుకొనవలసిన మార్గమైన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకును. యెహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. కాబట్టి ఎంత గొప్ప నిరీక్షణతో కీర్తనకర్త చెప్తున్నాడు, నేను ఎప్పుడు ఆయన వైపు చూస్తుంటాను, ఆయన సహాయం కొరకై, ఆయన యొక్క భద్రత కొరకై చూస్తుంటున్నాను. కాబట్టి మరి నేను కోరుకునే మార్గం ఆయనదే. ఆ, నేను ఆశించేటువంటి పనులన్నీ కూడా ఆయన జరిపించేటివి. అంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఉండటం అనేటువంటిది మనం నేర్చుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేసేవాడు ఉంటాడు. పూర్ణమైన సహాయము మనకు దొరికేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరెవరైతే ఆయనతో భయభక్తులు కలిగే వారుగా ఉంటున్నారో వారి మీదనే ఆయన దృష్టించిన వాడు ఉంటాడు. కాబట్టి సోదర సోదరి, ఆ, ఆయన దృష్టి మన మీద ఉండాలంటే ఆయనకు వాక్యం విని, వాక్యమునకు భయపడి, వాక్య ప్రకారం నడుచుకుంటూ, వాక్యముకు విధేయులుగా ఉన్నట్లయితే ఆయన దృష్టి మన మీద నుండి ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించి, మన వరను విజ్ఞాపన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు ఉంటున్నాడు. మనకు మన పక్షముగా ఉండే దేవుడు ఉంటున్నాడు. మనలను బలపరిచే దేవుడు ఉంటున్నాడు. ఆ విధంగా ఆయన వైపు చూస్తూ మన ఈ లోకంలో జీవించడం ప్రభు మనకు సహాయం చేయనుగా.